తెలంగాణలో బలం పెంచుకునేందుకు బీజేపీ మ్యాప్ రెడీ చేసింది. తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేశామనే నినాదంతో ఈ ప్రాంతంలో 4 సీట్లు సంపాదించుకునేందుకు కమల్నాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అటు మోడీ మేనియా అంతో ఇంతో దీనికి ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు. భవిష్యత్తుని భూతద్దంలో చూపించి హైలైట్ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ స్పీచ్లకు జనం అట్రాక్ట్ అవుతారని ఆశిస్తున్నారు. దీనికోసం ఆల్రెడీ డేట్స్ కూడా ఫిక్స్ చేశారు పార్టీ పెద్దలు. ఈ నెల 24, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు నరేంద్ర మోడీ. బీజేపీ నేతలకు కూడా దీనిపై క్లారిటీ వచ్చింది. 24న హైదరాబాద్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు మోడీ. దీనికోసం జనాన్ని భారీగా తరలించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్లలో కూడా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది కిషన్ రెడ్డి టీం. 26 లేదా 28న తెలంగాణ జిల్లాల్లో మోడీ టూర్ ఉండే ఛాన్స్ ఉంది. వీలైతే అదే రోజు వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా సభలు నిర్వహించేందుకు మ్యాప్ గీస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. అటు మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కూడా 22, 23 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు 1-2 రోజుల తేడాతో సుష్మా స్వరాజ్ కూడా తెలంగాణకి వస్తారని సమాచారం. మొత్తానికి బీజేపీ అధిష్టానం తెలంగాణపై గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. జాతీయ నేతల ప్రసంగాలతో జనాన్ని అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు నేతలు. తెలంగాణకు సపోర్ట్ చేస్తామనే విషయాన్ని ఊరువాడా తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు రాష్ట్ర కమల్నాథులు.